చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలేంటి? అలాగే 50 మందికి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాగర్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడినటువంటి ప్యాసింజర్లను ప్రస్తుతానికి ఆసుపత్రి తరలిస్తున్నారు. 3 బోగీలు పట్టాలు తప్పడంతో రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్రయాణికులు పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోవడంతో ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా పోలీసులు రెస్పాండ్ అయ్యి వారిని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం 4గురికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మిగతా వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎట్లా పట్టాలు తప్పింది, అక్కడ ఏం జరిగింది, టెక్నికల్ గా ఏదైనా మిస్టేక్ జరిగింది అనేటువంటిది మాత్రం ఇంకా మనకు పూర్తిగా దానిపైన క్లారిటీ అయితే రాలేదు. కానీ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రం ఇక్కడ పట్టాలు తప్పినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తీసినటువంటి వీడియో ఆధారంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినటువంటి ప్యాసింజర్లందరినీ కూడా సిబ్బంది అదేవిధంగా అధికారులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తం 50 మంది దాకా గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంట్లో 3 బోగీలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. కేవలం నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరిగింది కాబట్టి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు హుటాహుటిన రెస్పాండ్ అయ్యారు. లేదా అవుట్స్కట్స్ లో ఇక్కడ జరిగి ఉంటే మాత్రం భారీ ప్రమాదం జరిగి ఉండేది అనేటువంటి తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 బోగీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ 3 బోగీలకు సంబంధించి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిది టెక్నికల్ గా ఎట్లా ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి ప్రస్తుతానికి అధికారులు దానిపైన విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. 3గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మిగతా వారి పరిస్థితి స్వల్ప గాయాలనే. మొత్తం పరిస్థితి మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. ముందుగా రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. బ్రేక్ కొంచెం స్లోగా అప్లై చేయాలి కదా ఎట్లా చేసి మామూలుగా చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.